చూస్తున్నాం నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. NH65 హైవే పైన టైర్ పేలి డివైడర్ ఢీకొట్టింది ఓ కారు. అవతల వైపు రోడ్డు పైన పడిపోయింది. అయితే పల్టీలు కొడుతూ అక్కడికి వెళ్లడంతో బోల్తా పడిన కారుని మరో 2 కార్లు ఢీకొట్టాయి. వరుసగా 3 కార్లు ఢీకొనడంతో 2 మరణించారు. మరో 8 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి గాయపడిన వారికి చికిత్స అందుతోంది. ప్రమాదం కారణంగా హైవే పైన భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సో గుండ్రాంపల్లి దగ్గర ఓ కారు వెళ్తూ డివైడర్ని ఢీకొట్టి, వేగమే కారణంగా తెలుస్తోంది, డివైడర్ని ఢీకొట్టి అవతల వైపుగా పడిపోయింది. అవతల వైపుగా పడిపోయినటువంటి ఆ కారు అటుగా వస్తున్న మరో 2 కార్లు కూడా ఢీకొట్టాయి. మొత్తంగా 3 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. ఇక్కడ విజువల్ చూస్తే అర్థమవుతోంది ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగిందనేది. కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఏమాత్రం కూడా అది కారేనా అన్న చందంగా మారింది. ఇంకో కారు బోల్తా పడింది. మొత్తంగా 3 కార్ల విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ప్రమాద సంఘటనలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో విజువల్ చూడొచ్చు. కొద్ది దూరం వరకు కూడా కార్లన్నీ కూడా ఆ వేగంతో వచ్చినటువంటి సిచ్యువేషన్లో బోల్తా కొడుతూ అది అంతా ఆ రోడ్డుకి అంతా కూడా రాకుతూ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఓ కార్ స్విఫ్ట్ డిజైర్ కార్ అది, ఇంకోటి అదే కంపెనీకి సంబంధించిన కారు. ఒకటేమో బోల్తా కొట్టింది, ఇంకోటేమో నుజ్జు అయిపోయింది పూర్తిగా కూడా. సో అదంతా ఓ స్క్రాప్లో వేసేటువంటి కార్ మాదిరిగా మారింది. రోడ్డు పైన రాకుతూ వెళ్ళింది కాబట్టి చాలా తీవ్రంగానే ఆ కార్ మొత్తం కూడా ప్రమాదానికి గురైంది. సో సిచ్యువేషన్ చూస్తుంటే చూడండి, ఈ కార్ కంప్లీట్గా లేదు. ఆ కార్ కంప్లీట్గా అవుట్ కిల్ అయిపోయింది. కార్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. కార్ అనేటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఇంకోటి ఇసుజు వెహికల్, అది వెనకాల ఒక ట్రాలీ మాదిరిగా ఉంటుంది, ముంగట 2 కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఆ వెహికల్ కూడా ధ్వంసమైంది. సో ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అక్కడికి వచ్చినటువంటి ఇతర వాహనదారులు ఎలా ఆ సంఘటన ఉన్న వారిని అందరూ కూడా ఆ చికిత్స అక్కడ గాయపడ్డ వారిని బయటికి తీస్తున్నారు చూద్దాం. ఈ ఇన్సిడెంట్ తో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుని 3 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఆ హైవే మొత్తం కూడా NH65 హైవే మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. డైవర్షన్ చేస్తున్నారు. అక్కడ కార్లను కూడా తొలగించే ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ లో ఎన్ని కార్లు ఉన్నాయి, దాని తర్వాత ఎంతమంది దాంట్లో ఉన్నారు, వారి పరిస్థితిని తెలుసుకుందాం. ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. అచ్యుత్, ఎన్ని కార్లు ఈ ప్రమాదానికి గురై? మొత్తంగా చూస్తూ ఉంటే 3 కార్లు అంటే తెలుస్తోంది, కానీ అక్కడ ఇతరాత్ర వాహనాలు కూడా చుట్టూ చెల్లాచెదరైపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఆ వాహనాల్లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఏ కార్ ఈ ప్రమాదానికి కారణమైంది, సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, మొత్తం కూడా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చూసుకుంది. మొత్తం 3 కార్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి ఇది విజయవాడ వైపు వెళ్తుంది. హైదరాబాద్ నుండి ఒక కారు డిమాక్స్ బి క్రాస్, ఇది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుంది. విజయవాడ వెళ్తున్న నేపథ్యంలో గుండ్రాంపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా స్పీడ్ ఉండడంతో ఒక టైర్ పేలింది. టైర్ పేలడంతో ఇటు విజయవాడ వైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు టైర్ పేలడంతో ఒక్కసారిగా ఫాల్టీ కొట్టి బోల్తా పట్టి యువతల వైపు వచ్చింది. యువతల వైపు రావడంతో ఇటు హైదరాబాద్ నార్పల్లి నుంచి హైదరాబాద్ కు 2 కుటుంబాలు 2 కార్లలో కూడా ఫంక్షన్ కు వెళ్తున్నారు. ఏదైతే కారు టైరు పేలి పల్టీ కట్టి డివైడర్ మించి దాటుకొని వచ్చి యువతలు పడడంతో ఇటు కూడా అదే వేగంతో వెళ్తున్న కార్లను ఢీకొట్టాయి. ముందర ఢీకొట్టడంతో వెనక నుంచి కూడా అదే స్పీడ్ తో వస్తున్న మరొక కారు కూడా ఈ ముందల ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. మొత్తం కూడా 3 కార్లు మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే టైరు పేలడం వల్ల అటు డివైడర్ దాటి యువతలు రావడంతో కూడా ఇటు నార్కట్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న 2 కార్లు కూడా బలంగా ఢీకొట్టడంతో ఈ 3 కార్లు మొత్తం ఒక దగ్గరకు వచ్చి నుజ్జు అనే పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. కార్లు నామరూపాలైన పరిస్థితి. మొత్తం కూడా వీళ్ళు ఎవరైతే నార్కట్పల్లి మండలం అక్కనపల్లి గ్రామానికి చెందిన 8 మంది వీరు హైదరాబాద్ లో ఈ రోజు ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ కి వెళ్తున్న ఈ కార్ లో కూడా బయలుదేరిన గుండ్రాంపల్లి వద్దకు రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఒక మేలు, ఒక ఫిమేల్.
వాళ్ళు మొత్తానికి సరిత మహేందర్ రెడ్డిగా ఇప్పటికి వాళ్ళిద్దరు, ఒకరు సరిత మరొకరేమో మహేందర్ రెడ్డిగా కూడా గుర్తించినట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిందంటే 3 కార్లు ఢీకొనడం, మొత్తం నుజ్జుంజు కావడం, చెల్లా చెదురు కావడంతో కూడా మొత్తం ఇటు హైదరాబాద్ వరకు కూడా 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవడంతో ఏటా సంఘటన స్థలానికి ఆ చౌటుపల్లి సంబంధించిన పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసి మొత్తం కూడా ఏదైతే రోడ్డు మీద ఉన్న వాహనాలను కూడా పక్కకు తీశారు. స్థానికులు కూడా ఇటు హైదరాబాద్ వెళ్తున్నారు, విజయవాడ వెళ్తున్న స్థానికులు కూడా బండ్లను కూడా పక్కకు ఆపుకొని సహాయక చర్యలు కూడా పాల్గొన్నారు. మొత్తం 8 మందికి గాయాల వెళ్ళిన వారిని ఆ చౌటుపల్లిలో చికిత్స అందిస్తున్నారు. కానీ అందులో ఇద్దరి పరిస్థితి మాత్రము విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటికీ 2 చనిపోయారు, ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఈ ప్రమాదానికి చూసుకుంటే అతివేగం కూడా అంటే యుద్ధ నుంచి వచ్చిన కార్లు మాత్రం ఏదైతే నార్కట్పల్లి నుంచి హైదరాబాద్ అవుతుంది, అయితే 2 కార్లు శుభకార్యానికి వెళ్తున్న కార్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా వేగంగానే ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఆ ముందల టైర్ పెరగడంతో ఒకసారిగా అది ఎగిరిపడి డివైడర్ దాటుకొని యువతలకి పడడంతో ఆ ముందల కారు ఢీకొట్టింది. అదే స్పీడ్ లో వెనుక కారు కూడా కొద్దిగా స్లోగా వస్తే ఈ ప్రమాదం జరగకపోయేది. అంటే ముందు వెళ్తున్న కారు ఎంత వేగంతో ఎంత స్పీడ్ తో వెళ్తుందో అది కూడా అంతే, అంటే బంపర్ టు బంపర్. అంటే కొద్దిగా గ్యాప్ ఉంటే ఒక 10-15 మీటర్లో 20 మీటర్లో గ్యాప్ ఉంటే సరే, ముందల వాహనానికి బ్రేక్ అయితే వెనుక వాహనం కూడా కొద్దిగా బ్రేక్ వేస్తే కొద్దిగా ప్రమాదం, అంటే ఆ ప్రమాదం కొద్దిగా తగ్గేదేమో అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఏది ఏమైనా జాతీయ రహదారిపై ఈ రోజు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు మొత్తం క్లియర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ సంఘటనలో ఎంతమంది మరణించారు, మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్య వాళ్ళ యొక్క గాయాల సిచ్యువేషన్ కానీ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు, అక్కడ సంఘటనా స్థలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు? మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. ఈ మొత్తం 8 మందిలో ఇద్దరు మాత్రం మొత్తం అంటే 2 కార్లలో 8 మంది. అవతల ఏదైతే మచిలీపట్నం వెళ్తున్న ఏదైతే హైదరాబాద్ నుండి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారులో 2 వ్యక్తులు ఉన్నారు. మొత్తం కూడా 8 మంది, అందులో 2 మంది, మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. 10 మందిలో 2 చనిపోయారు, మహేందర్ రెడ్డి అదేవిధంగా సరిత. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు నార్కట్పల్లి ఫంక్షన్ కి వెళ్తున్న నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం వెళ్తున్న హైదరాబాద్ నుంచి ఆ మచిలీపట్నం వెళ్తున్న దాంట్లో కూడా 2 ఉన్నారు, వాళ్ళకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారిని, ఇందులో ఉన్న వారిని కూడా చౌటుపల్లి ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నారు. అందులో 2 పరిస్థితి సీరియస్ గా ఉందని కూడా వైద్యులు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఆ 2 వ్యక్తులు ఎవరనేది ఒక కొద్దిసేపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకు అంటే ఇప్పుడు వాళ్ళు మచిలీపట్నం వెళ్తున్న వారి పరిస్థితి అట్లా ఉందా, లేకపోతే దీనికి సంబంధించిన ఇక్కడ శుభకార్యానికి వెళ్తున్న 2 కార్లలో వెళ్తున్న వారి పరిస్థితి విషమంగా ఉందనేది క్లారిటీ. మొత్తానికి అయితే 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది, ఒక 2 మాత్రం చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా గుండ్రాంపల్లి పరిసర ప్రాంతాలు మాత్రం విషయం. అంటే మొత్తం కూడా వీరు మరికొద్ది సేపట్లో ఒక గంట సేపట్లో కూడా వీరు శుభకార్యానికి వెళ్లే ప్రయత్నం అక్కడికి వెళ్ళేవారు. మొత్తం కూడా 2 కుటుంబాల్లో మాత్రం విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనపడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ అచ్యుత్. సో మొత్తంగా హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్నటువంటి ఓ కార్ నేషనల్ హైవే నెంబర్ 65 దగ్గర గుండ్రాంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చి డివైడర్ ఢీకొట్టి మధ్యలో నుంచి అవతల వైపు వచ్చినటువంటి ఆ రోడ్డుపై పడడంతో అటు నల్గొండ నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి వాహనాలు ఫంక్షన్స్కి వెళ్తున్నారు. సో ఆ 2 కార్లు ఒకదాన్నొక ఢీకొట్టి ఇటు బోల్తా కొట్టినటువంటి కార్ని ఢీకొట్టాయి. దీంతో అవతల వైపు సేఫ్గానే వస్తున్నారు, ఫంక్షన్కి వెళ్ళడానికి వాళ్ళ కార్లో వాళ్ళ ప్రయాణం వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. సో వాళ్ళు కరెక్ట్గానే వస్తూ ఉన్నారు. ఆ కార్లో ఉన్నటువంటి 2 కూడా మహేందర్ రెడ్డి అండ్ సరిత 2 కూడా స్పాట్లోనే చనిపోయారు. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడానికి వస్తున్నారు. ఆ సమయంలో చూడండి, మనం కరెక్ట్గా వెళ్ళినా అవతల వైపు వాళ్ళు కూడా కరెక్ట్గా రావాలనే దీనికి మన జాగ్రత్తలో మనమున్నా, మన జాగ్రత్తలో మనం ముందుకు వెళ్తున్నా అవతల వాళ్ళు ఎటువంటి తప్పిదాలు చేసినా దాని ప్రభావం ఎదుటి వాళ్ళపై పడుతుంది. ఇక్కడ ఏ కార్ అయితే డివైడర్ ఢీకొట్టి అవతల వైపుగా వెళ్ళి బోల్తా పడిందో ఆ కారులో ఉన్నవారు 2 కూడా గాయాలయ్యాయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ అవతల వైపు సేఫ్గా వస్తున్నటువంటి కారులో ఉన్న 2 స్పాట్లోనే చనిపోయారు. వాళ్ళు ఫంక్షన్ వెళ్తూ ఉన్నారు. మొత్తంగా 10 మంది ఈ 3 కార్లో ఉన్న వాళ్ళ దాంట్లో 2 మరణించారు, మిగిలిన 8 మందికి చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో దయచేసి వేగాన్ని కంట్రోల్ చేయండి, స్పీడ్ని కంట్రోల్ చేసి డ్రైవ్ చేయడంతో కొంత ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా బయటపడగలిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఘటనలో 1 కారు వేగం మిగిలినటువంటి వారి మరణాలకు కారణమైంది, మిగిలినటువంటి వారి యొక్క ప్రాణాపాయ పరిస్థితికి కారణమైంది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి స్పీడ్ కారణంగానే. సో స్పీడ్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని రకాలుగా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నా, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తున్నా,
ఎక్కడికక్కడ కట్టుతమైన చర్యలు తీసుకుంటున్నా కూడా వాటన్నిటిని కళ్ళు గప్పి మైరి ఈ రకంగా స్పీడ్గా వెళ్తున్నారు. ఇక్కడ మొదట ఆ వాహనం స్పీడ్లో ఉండి వేగాన్ని నియంత్రించలేకపోవడం, కంట్రోల్లో లేకపోవడం మూలంగానే డివైడర్ని ఢీకొట్టి అవతల వైపుగా పడి ఈ ప్రమాదానికి కారణం.